హలో అండి. ఈరోజు మా మిద్దె తోటలో వంకాయలు కాసాయండి. అవి చూడగానే గుత్తి వంకాయ కర్రీ చేయాలని వంకాయలు కోసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చిన్న చిన్న వంకాయలు. వంకాయలన్నీ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా వేరుశనగగుళ్ళు వేసుకున్నాను. అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఇక చిన్న చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకుని వేయించుకున్నానండి. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నానండి. అందులో 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నానండి. అందులో మరలా ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని అంతా ఇలాగా గుత్తి వంకాయల్లో పెట్టి రెడీ చేసుకోవాలండి కర్రీకి. కళాయి పెట్టుకున్నానండి. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. చీరిన పచ్చిమిరపకాయలు 3, 2 కరివేపాకు రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకొని మసాలా పెట్టిన వంకాయలన్నింటినీ వేసేసుకున్నానండి. కొద్దిసేపు మగ్గనిచ్చాను. కొంచెం మగ్గాలండి వంకాయలు. ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. ఇందాక మిగిలిన మసాలా మిశ్రమం కొంచెం వాటర్ వేసుకొని వంకాయల్లో వేసేసుకున్నానండి. ఉప్పు సరిపోలేదని కొద్దిగా వేసుకున్నానండి. కర్రీ అంతా సిమ్లోనే చేసుకోవాలి, లేదా అడుగు పడుతుంది కర్రీ. ఆయిల్ ఇలా పైకి స్ప్రెడ్ అవుతుంది కదండి. కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమేనండి. టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.